హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ చక్రిక ఛానల్. ఈరోజు నేను మీకు పిజ్జా, బ్రెడ్తో పిజ్జా అలాగే బ్రెడ్తో శాండ్విచ్, ఎగ్ శాండ్విచ్ ఎలా చేయాలో చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇవి చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది ఎలా చేద్దాం ఇప్పుడు చేసి చూపిస్తాను. మనం బ్రెడ్స్ తీసుకోవాలి. బ్రెడ్ పిజ్జా చేసుకోవాలన్నా శాండ్విచ్ చేసుకోవాలన్నా ముందు మనం బ్రెడ్స్ ఎన్ని కావాలో అన్నీ తీసుకోవాలి. తీసుకొని అప్పుడు ఒక్కొక్క దానికి చూడండి, ఒకటి తీసుకొని ఇది అమూల్ బటర్ కావాల్సిన వాళ్ళు బటర్ రాసుకోవచ్చు. లేని వాళ్ళు మన ఇంట్లో నెయ్యి ఉంటుంది కదా, నెయ్యి 2 సైడ్స్ ఇలా అప్లై చేసుకోవాలి. 2 సైడ్స్ అప్లై చేసుకో. ఇలా 2 సైడ్స్ అప్లై చేసాం కదా, స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దీన్ని 2 సైడ్స్ మనం రోస్ట్ చేసుకుందాం. అలా మిగిలిన బ్రెడ్స్ కూడా నేను బటర్ అప్లై చేసి రోస్ట్ చేసుకుంటాను. ఇలా బటర్ అప్లై చేసుకొని 2 సైడ్స్ దోరగా వేపుకోవాలి. మరీ ఎర్రగా వేపుకోకూడదు, లైట్గా. కలర్ చేంజ్ అయ్యేలా వేపుకుంటే సరిపోతుంది. చూడండి, బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా. ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోద్ది, మరీ డార్క్గా అవసరం లేదు. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, బ్రెడ్లన్నీ ఇలా ఫ్రై చేసుకున్నాను. మా పిల్లలకి ఇలా బటర్తో ఫ్రై చేసిన బ్రెడ్లు అంటే చాలా ఇష్టం. ఇవి ఇలా తినేసినా చాలా టేస్టీగా ఉంటాయి. అప్పుడు మనం ఇందులో స్టఫ్ చేయడానికి కర్రీ చేసుకుందాం. ఇలా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కల కింద వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని మరీ బాగా ఫ్రై చేసుకోవడం లేదు, లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులో మనం క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. టమాటా, ఇది క్యారెట్ తురుము. మీకు ఏ వెజిటేబుల్స్ కావాలంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. మీ ఇంట్లో ఏముంటే వేసుకోవచ్చు. ఇంకా క్యాబేజ్ వేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి ఇది వేస్తున్నాను. వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. దీనిలో కొద్దిగా పెప్పర్ పౌడర్, అలాగే కొద్దిగా సాల్ట్ టేస్ట్ తగినట్టు వేసుకుంటాం. ఫ్రై అయింది, మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదు. లైట్గా ఫ్రై అయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నేను చల్లారబెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని మనం రెడీ చేసుకున్నాం కదా, ఆ గ్రేవీ అప్లై చేసుకోవాలి. దానిపైన ఇది చీజ్ తురుముకొని పక్కన పెట్టుకున్నాను. ఆ చీజ్ వేసుకుందాం. దానిపైన కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా పెప్పర్ పౌడర్, దీనిపైన కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకొని ఇంకో బ్రెడ్ స్లైస్ పెట్టి ఇలా క్లోజ్ చేసేయాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాగిన తర్వాత దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత మనం స్టఫ్ చేసుకున్నాం కదా, ఈ బ్రెడ్ స్లైస్
ఇలా ప్యాన్ పై పెట్టుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. దీనిపైన ఇలా మూతను పెట్టి ఒక 10 మినిట్స్ ఉంచుకోవాలి. చూడండి కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. చూడండి దీన్ని ఇలా మధ్యలో కట్ చేసుకుందాం. చూడండి చీజ్ బాగా మెల్ట్ అయింది కదా కర్రీతో. చూడండి బ్రెడ్తో పిజ్జా రెడీ అయిపోయింది. దీన్ని ఇలా తీసుకుంటే పిల్లలకి చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం శాండ్విచ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడే చూసేద్దాం. శాండ్విచ్ కోసం ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ తీసుకోవాలి. దీనిపైన చీజ్ వేసుకుందాం కొద్దిగా. అలాగే మనం వెజిటేబుల్స్ పచ్చి వేసుకోవచ్చు, మీకు ఏది కావాలితే అది. నేనైతే టమాటా, క్యాప్సికమ్, క్యారెట్. పిల్లలు విడిగా తినరు కదా, ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. అందుకని నేను అన్ని రకాలు ఇందులో వేసి చేస్తున్నాను. వేసుకున్నాం కదా, ఇప్పుడు దానిపైన మళ్ళీ కొద్దిగా చీజ్ వేసుకుందాం. దానిపైన చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకుని ఇంకో బ్రెడ్ స్లైస్తో నేను క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నేను మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుందాం. దీన్ని ఇందాక బ్రెడ్ లాగే నేను అన్నీ వేసుకొని శాండ్విచ్లా చేసుకున్నాను. కాకపోతే దీనిపైన నేను బాయిల్ చేసిన ఎగ్ పీసెస్ కూడా వేసుకుంటున్నాను. దీన్ని కూడా పెట్టుకొని మూత పెట్టుకుని దీన్ని కూడా ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఓకే 10 మినిట్స్ అయింది కదా, రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మనం కట్ చేసుకుందాం. బ్రెడ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. చీజ్ కూడా బాగా మెల్ట్ అయింది కదా. ఈ వెజిటేబుల్స్ పచ్చి పచ్చిగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. చూడండి శాండ్విచ్ రెడీ. అలాగే పిజ్జా కూడా రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, శాండ్విచ్ బ్రెడ్ పిజ్జా రెడీ అయిపోయాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇవి కానీ మీకు నచ్చితే నాకు కామెంట్స్లో చెప్పండి. బ్రెడ్ సమోసా బజ్జీ ఎలాగో చూపిస్తున్నాను. చూడండి పైకి బజ్జీలా ఉంది కానీ ఇది ఒక సమోసా బజ్జీ. చూడండి బజ్జీ తీసుకొని దీన్ని ఇలా కట్ చేస్తే చూడండి లోపల కర్రీ ఉంది కదా. అప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చూడండి బ్రెడ్ సమోసా బజ్జీకి మనకు కావాల్సినవి ఇవి. ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు అందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి. దీన్ని బాగా ఫ్రై చేస్తాం. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా. నేను స్టఫింగ్లోకి బంగాళదుంప కర్రీ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే బంగాళదుంప కూర చేసుకోండి, లేకపోతే మీకు నచ్చిన ఏ కర్రీ అయినా చేసుకోవచ్చు స్టఫింగ్కి. ఇప్పుడు ఆనియన్స్ వేగాయి కదా, అప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. మనం ఏ కర్రీ చేసుకున్నా అది డ్రైగా చేసుకోవాలి. స్టఫింగ్ కదా, డ్రైగా ఉంటేనే బాగుంటుంది.
అల్లం పేస్ట్ చేసుకున్నాం కదా, ఫ్రై అయింది. నేను బంగాళదుంప ఉడకబెట్టి పెట్టుకున్నాను, వీటిని స్మాష్ చేసుకుని అందులో వేసుకుందాం. ఇలా లైట్గా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు టమాటా, బంగాళదుంప అందులో వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేలాగా. చూడండి ఫ్రై అయింది కదా, అప్పుడు ఇందులో మనం రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొద్దిగా కారం వేసుకుంటే సరిపోద్ది. ఇదేమో గరం మసాలా తక్కువ వేసుకోవాలి. చూడండి ఓకే, కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకునేప్పుడు దీన్ని మనం చల్లారనివ్వాలి. కర్రీ చల్లారేలోపు మనం బజ్జీలకి పిండి కలుపుకుందాం. చూడండి, నేను శనగపిండి తీసుకుని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని సరిపడినంత వాటర్ వేసుకొని బజ్జీల పిండిలా చేసుకున్నాను. మన కర్రీ చల్లారుతులోకి మనం బజ్జీల పిండి రెడీ చేసుకుందాం. నేను ఒక కప్పు శనగపిండి తీసుకొని అందులో రుచికి తగిన సాల్ట్ వేసుకొని అలాగే వాటర్ వేసుకొని చూడండి బజ్జీలకి ఎలా జారడం అలా కలుపుకున్నాను. అందులో కర్రీ చల్లారుతుంది కదా, చూడండి కర్రీ చల్లారింది. ఇప్పుడు దీన్ని స్టఫ్ చేసుకుందాం. బ్రెడ్ తీసుకుని దానిపైన స్టఫ్ చేసుకుందాం. స్పూన్తో కర్రీ వేసుకుని టూ స్పూన్స్ వేసుకున్నాం. ఇప్పుడు దీనిపైన ఇంకో బ్రెడ్ పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకోవాలి. ఇలా 2 పీసెస్ కింద కట్ చేసుకోవాలి బ్రెడ్ని. 2 పార్ట్స్ అయింది కదా, నేను పక్కన పెట్టుకోండి. మళ్ళీ ఇంకో బ్రెడ్ తీసుకుని కర్రీ స్టఫ్ చేసుకుందాం. మీరు ఏ కర్రీ అయినా వేసుకోవచ్చు. పిల్లలకి నేను స్పైసీగా ఉండకూడదని అన్నీ తగ్గించి వేసుకున్నాను. దీన్ని కూడా ఇలా చేసుకొని దీన్ని కూడా కట్ చేసుకుందాం. మీకు ఇంకా కావాలంటే ఇంకా చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి ఇవి చేసి చూపిస్తున్నాను. చూడండి పీసెస్ కట్ చేసుకున్నాను కదా, పిండి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ బాగా కాగాలి. చూడండి ఆయిల్ కాగిపోయింది. ఇప్పుడు మనం బజ్జీలు వేసుకుందాం. ఇప్పుడు మనం ఒక్కొక్క పీస్ తీసుకొని డిప్ చేసుకుందాం. చూడండి బజ్జీలకి ఎలా అయితే వేస్తామో మనం అలాగే వేసుకోవాలి. ఓకే చూడండి, ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. చూడండి ఫ్రై అవుతున్నాయి కదా, ఇంకో సైడ్ తిప్పుకొని ఫ్రై చేసుకోండి.
ఇవి కొంచెం స్వీట్గా కొద్దిగా కారంగా టేస్ట్ అయితే బాగుంటుంది. 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రై అయిపోయాయి కదా. ఇవి అయితే ఆయిల్ అసలు పీల్చవు. చూడండి 2 సైడ్స్ బాగా కాలిపోయాయి కదా. అప్పుడు దీన్ని తీసుకుందాం. చూడండి నేను కూడా తీసుకుంటాను. ఇప్పుడు మిగిలినవి కూడా వేసుకొని ఫ్రై చేస్తాను. మీకు ఇది ప్రాసెస్ పెద్దగా అనిపిస్తుంది, చాలా ఈజీ, ఫాస్ట్గానే అయిపోతుంది. మనం చేసుకోవడం బట్టి అన్నీ ప్రిపేర్ చేసి ముందే పెట్టుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు. చూడండి అలా ఉంది, పెద్ద పెద్దగా వచ్చాయి కదా. ఒకటి తింటే కడుపు నిండిపోయేలా ఉంది బజ్జీలు. చూడండి వేడివేడిగా బజ్జీలు రెడీ అయిపోయాయి. వీటిని మనం సర్వ్ చేసుకుందాం. అప్పుడు చూడండి బ్రెడ్ సమోసా బజ్జీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.